హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద మనకు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో కింద పనిచేసే ఇంటెలిజెన్స్ బ్యూరోలో మనకి దాదాపు 258 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2లో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైంది. దీంట్లో మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 90 ఉద్యోగాలు, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో మనకి 168 ఉద్యోగాలకు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైంది. కానీ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కేవలం మనకు స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూలో మాత్రమే ఉంటుంది. కానీ ఈ యొక్క ఉద్యోగానికి మనం అప్లై చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మనకు గేట్ పాస్ అయి ఉండాలి. గేట్ అనే ఎగ్జామ్లో మనకి 2023లో కానీ 24లో కానీ 25లో కానీ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఆ యొక్క గేట్ మార్క్స్ ద్వారానే మనకు ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ చూసే ముందు ఖచ్చితంగా మన యొక్క వీడియోని అయితే లైక్ చేయండి, అదేవిధంగా మన యొక్క ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2లో మనకి ఏదైతే కాలేజీ చూసినట్లయితే ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో మనకి 40 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకి ఎకనామికలీ వీకర్ సెక్షన్లో మనకి 7 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఓబీసీలో వచ్చేసి మనకి 24 ఉద్యోగాలు, ఎస్సీలో మనకి 13 ఉద్యోగాలు, ఎస్టీలో 6 ఉద్యోగాలు ఉండగా మనకి టోటల్గా మనకి 90 ఉద్యోగాలు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి భర్తీ చేస్తారు. అదేవిధంగా మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో మనకి 74 ఉద్యోగాలు మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి, 14 ఉద్యోగాలు మనకు ఎకనామికలీ వీకర్ సెక్షన్లో ఉన్నాయి. ఓబీసీకి సంబంధించిన దాంట్లో మనకు 44 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎస్సీకి 24 ఉద్యోగాలు, ఎస్టీకి 12 ఉద్యోగాలు, మొత్తంగా మనకి 168 ఉద్యోగాలు అయితే మనకు ఉన్నాయి. సో దాదాపు మనకి ఈ రెండు ప్లేస్లలో కనుక మనం చూసినట్లయితే దాదాపు 258 ఖాళీలు అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేస్తారు. ఈ యొక్క ఉద్యోగానికి మనకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి లెవెల్ 7 ప్రకారం అయితే శాలరీ అయితే పే చేస్తారు. దీంట్లో మనకి 44,900 రూపాయల నుంచి 1,42,400 రూపాయల వరకు అయితే పే మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క అలవెన్స్లు అన్ని కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకు పే చేస్తుంది. కాబట్టి ఈ యొక్క ఉద్యోగం అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక కీలకమైన ఉద్యోగంగా మనకైతే ఉంటుంది. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగానికి మనం అప్లై చేయాలనుకుంటే కనుక ఎవరైతే మనకు గేట్లో 2023లో లేదా 2024లో లేదా 2025లో గేట్ ఎగ్జామ్ రాసి దాంట్లో మంచి క్వాలిఫైడ్ మార్క్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే దీంట్లో అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మనకు బీఈ లేదా బీటెక్ లో ఖచ్చితంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో ఖచ్చితంగా మనకు బీఈ లేదా బీటెక్ లో చేసి ఉండాలి. లేదంటే మనకి మాస్టర్ డిగ్రీలో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఫిజిక్స్ విత్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్. దీనికి సంబంధించి ఏజ్ వచ్చేసి మనకు 18 నుంచి మనకు 27 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. సో ఎవరైతే మనకు అప్పర్ ఏజ్ లిమిట్ లో ఎస్సీ ఎస్సీలు ఉంటారో వారికి 3 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగానికి అయితే మనకు ఫిజికల్లీ డిసేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి రిజర్వ్ అయితే చేయలేదు కాబట్టి వారు ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి మనకు నోటిఫికేషన్ లో క్లియర్ గా తెలియజేశారు. కేవలం ఈ యొక్క ఉద్యోగాలు వచ్చేసి మనకు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ ఈ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే రిజర్వ్ చేసి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఫిజికల్లీ డిసేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా మన నోటిఫికేషన్ లో క్లియర్ గా తెలియజేశారు. అదేవిధంగా మనకు బీఈ ఆర్ బీటెక్ లో కానీ మాస్టర్ డిగ్రీలో కానీ మస్ట్ ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి. కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ గేట్ లో ఏవైతే వచ్చిన మార్క్స్ ఉన్నాయో ఆ యొక్క మార్క్స్ ఆధారంగానే మనకు ఈ యొక్క భర్తీ అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని సో ఈ యొక్క ఏదైతే మనకు అప్లికేషన్ చేసిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎవరైతే గేట్ లో మంచి మార్క్స్ సాధించారో వారిని మాత్రమే స్కిల్ టెస్ట్ కింద మనకు ఇంటర్వ్యూకి తీసుకొస్తారు. సో ఆ యొక్క స్కిల్ టెస్ట్ అదేవిధంగా ఇంటర్వ్యూ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసిన తర్వాతనే మనకి మెరిట్ లిస్ట్ అనేది తీసుకొచ్చేసి మెరిట్ లిస్ట్ ద్వారా మనకి ఈ యొక్క భర్తీ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా అభ్యర్థులు సో ఈ యొక్క ఉద్యోగానికి మనం అప్లై చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మనము కేవలం ఆన్లైన్ మోడ్లో మాత్రమే ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేయాల్సి వస్తుంది. సో ఆన్లైన్లో మనకు mha.gov.in వెబ్సైట్ లేదంటే ncs.gov.in అనే వెబ్సైట్ ద్వారా మనము ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 25th అక్టోబర్ నుంచి అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అదేవిధంగా మనకు 16th నవంబర్ వరకు అయితే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కేవలం ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ ఫీజు సంబంధించి మనకు అన్ని కేటగిరీ అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్, ఫిజికల్ డిసేబుల్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు కేవలం 100 రూపాయలు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా ఓబీసీ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వారికి 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు, అదే ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి మనకు 100 రూపాయలు, మొత్తం కూడా మనకు 200 రూపాయల ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అభ్యర్థులు ఈ యొక్క పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ మనకి 16 నవంబర్ వరకు అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే
బీఈ లేదా బీటెక్లో కంప్యూటర్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చేసి ఉన్నారో వారందరూ కూడా ఇది ఒక మంచి అవకాశం. సో దీని ద్వారా మనకు దేశంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో మనకు పనిచేసే అద్భుతమైన అవకాశం అయితే లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్తే.